నమస్తే అండి. ఈ రోజు మన గుంటూరు జిల్లా అన్నవరం గౌడపాలెంలో ఉన్నాం. రైతు అయితే దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల నుంచి ములగ తోట వేస్తున్నా అని చెప్తున్నారు. అసలు దీంట్లో వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు రైతుకి ఈ దిగుబడి ఎలా ఉంటుంది, అసలు దీంట్లో తెగుళ్ళు ఏమన్నా ఉంటాయా, రైతుకి గిట్టుబాటు ధర ఉంటుందా లేదా అనేది పూర్తి వివరాలు రైతుని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇక్కడ వేసి తోట? మీ తోట 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే ప్రత్యేకంగా తోట ముల తోట వేయం. పసుపు వేసి పసుపులో పైపాడు చేసిన తర్వాత పసుపులో పెడతాం. పసుపులో పెట్టిన తర్వాత మనం పసుపు దున్నుకున్నాక అప్పుడు మనం పైపాడు చేసి గట్టి మందులు కొట్టినప్పుడు కాపు వస్తాయి. 6-7 నెలలు బట్టి. అంటే ముందు ములగ తోట వేయకుండా మీరు పసుపు వేస్తారు? పసుపు వేస్తాం. పసుపు వేసిన తర్వాత బోధలు అయిపోయిన తర్వాత ములగ తోట వేస్తారా? పసుపులోనే పెడతాం. పసుపులోనే పెడితే తర్వాత పసుపు దున్నుకున్న దాకా అట్టగా ఉంటాయి. తర్వాత దూరాలు చేసి పిండేసి మందులు కొడతా ఉంటే కాపు ఉంటుంది. అంటే పసుపు నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మీరు విత్తనాలు నాటుతారు? అంటే పసుపు వేసిన దగ్గర నుంచి నెల రోజుల తర్వాత, పసుపు 40 రోజులు తర్వాత పైపాడు చేస్తాం అన్నమాట. పైపాడు చేసిన తర్వాత సాళ్ళంటే పెడతాం. 2 గజాలన్నర మొక్క పెడితే అవి అట్టాగే ఉంటాయి. పసుపులని పెరుగుతా వస్తాయి. మామూలు పచ్చం గట్టి మందు పిండేసేది ఏముండదు. మా ఈ ముందు తోటకి కొడుతుంటాం కదా, పిండేసిన మందు వేసిన అదే సరిపోతుంటది. ఎంత గ్యాప్ పెడతారు మీరు మామూలుగా? ఎడు చూసినా 2 గజాలన్నర. ఎడు చూసినా 2 గజాలన్నర పెడతారు పసుపు. పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి మనకు మొక్క పైకి వస్తుంది? అంటే పసుపు బాగా పైరు అయితేనేమో ఈ కాగిపోతాయి. పసుపు పైరు అవ్వకుండా మాదిరి ఉండగానే పెట్టాలి. అప్పుడు లేత మొక్క అప్పుడే చిన్న మొక్క ఉన్నప్పుడే పైపాడు చేసి పెడితే పసుపు పైకి వస్తాయి. విత్తనాలు పెడతారా లేదంటే మొక్కలు తీసుకొచ్చి నాటుతారా? మొక్కలు కాదు, విత్తనాలు పెడతారు. విత్తనాలు పెడతారు. ఎన్ని పడతాయండి ఎకరానికి వచ్చేసరికి? ఎకరానికి వచ్చి ఒక 1000 గింజలు పడతాయి. 1000 గింజలు. ఎంత ఉంటది రేట్? ఎలా ఉంటది? ఏంది కాయలా? మొక్క విత్తనాలు విత్తనాలు కేజీ వచ్చి 3000-2500 అట్లా ఉంటాయి. మేము ఎర్రబాలెంలో కొనుక్కొస్తాం, లేకపోతే మాయే తీసి పెడుతుంటాం. మళ్ళీ ఎన్ని పడతాయి ఎకరానికి వచ్చేప్పటికి? 1000 మొక్కలు పడతాయి. 1000 మొక్కలు అంటే ఒక అర కేజీ పడుతుందా? అర కేజీ కూడా పట్టం. తక్కువ ఇంకా. అంటే సుమారుగా 1500 అవుతాయి విత్తనాలు వచ్చేప్పటికి. 1500 అంటే. దాంట్లో అన్ని విత్తనాలు మొలుస్తాయండి? ఏదన్నా దాంట్లో ఏమన్నా పోయేది ఏమన్నా ఉంటాయా? పోయేది ఏముండదు. కాచాడన్న ఒకటి పోతాయి అవి సహజంగా. పోయిన చాట మళ్ళీ ఈ సంచుల్లో పెట్టి పాతేస్తాం. కొన్ని సంచుల్లో పెంచి లేని చాటాలు పాతేస్తాం. ఆ తర్వాత ఇక ప్రత్యేకంగా అటుకేమీ చేసేది లేదు. ఇక ఇప్పుడు మీరు పసుపు నాటామని చెప్తున్నారు కదా, పసుపు నాటిన తర్వాత ఈ మొక్క ఏరు పెరుగుతుంది కదా, పసుపుకి ఏమి ఇబ్బంది ఉండదు? ఏ ఇబ్బంది ఉండదు. పసుపు తవ్వేప్పుడు గానీ వేళ్ళు తెగడం గానీ అలాంటిది ఏముండదు? ఏమన్నది ఏమన్నా ఏడన్నా ఏరు తగ్గి ఏం కాదు. ఆ తర్వాత చెట్టు పెరిగి బాగా పసుపు తాలికిచ్చిన తర్వాత ఇక మనం పిండేసి పైపాడు చేసుకుంటే కాపు వస్తుంది. అసలు ఎన్ని రోజులు కాపు వస్తుంది ఇది నాటిన దగ్గర నుంచి? నాటిన దగ్గర నుంచే మామూలుగా 6 నెలలకు వస్తుంది. అంటే మన పసుపు అయితే 7 నెలల పైన ఉంటది. పసుపు మేము అప్పుడు దాకా పట్టించుకోవాలి, అట్ట వదిలేసి ఊరుకుంటాం. ఈలాగా చెట్లు అవి పెరిగి బాగానే ఉంటాయి. ఇక ఆ తర్వాత మనం పసుపు తాలికిచ్చిన తర్వాత పైపాడు చేసి మందులు కొడతామంటే కాపు 7 నెలలు మనకి కాపుకి వస్తుంది అని చెప్తున్నారు కదా. మనం ఆ కాపు ఎన్ని రోజులు వస్తుంది మనకి? అంటే కాపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏప్రిల్ మే నెల వచ్చింది. మే నెల ఫస్ట్ కల్లా కాపు వచ్చింది మనకి. జూన్ నెల ఆఖరి దాకా దిగుతా ఉంటాయి. ఒక నెల దిగుతాయి. అదే అనుకూలంగా ఉంటే ఏదన్నా వాతావరణం వర్షాలు లేకుండా ఉంటే కాపు మళ్ళీ రెండో కాపు కూడా వచ్చింది. కాపు ముఖ్యంగా వచ్చేది. ఒక కాపు తీసుకుని మళ్ళీ పైరు తీసేస్తారా, వండిస్తారా? తీసేస్తాం. తీసేసి మామూలుగా టమాటాలు కానీ లేకపోతే వేరే పైర్లు వేస్తా ఉంటాం. లేదంటే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు వీటిని కాపు అయిపోగానే ఈ ఐట్లో నరికి పందిరిలాగా వైర్ లాగి వాటి మీద చిక్కులు బాగిస్తున్నా. అంటే మళ్ళీ తీగ లాగేసుకుని దీనికే. ఓకే. అది బాగుంటుంది ఈ మొలకల కంటే కూడా. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి అది వేస్తాను నేను. అంటే మొలకల తర్వాత దాంట్లో మళ్ళీ చిక్కులు వేస్తున్నాం. ఇప్పుడు ఈ దూరం ఉందనుకో, ఈ దూరం 2 పక్కల పెడతాం. ఆ మధ్యలో దూరం వదిలేసి అవకాడ దూరం చంపి పెడతాం. అట్లా పెట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు 5-6 సార్లు ఒక సాలు వదిలిపెట్టి పందిరి లాగుతాం. ముందు కొట్టుకోవడానికి ఆధారికి ఈ ఐట్లోనే కడతాం కదా. అప్పుడు ఏమైందంటే ఇక ముందు ఆధారికి పడేటట్టుగా వదిలిపెట్టి అట్లా
ఇప్పుడు పాకిస్తాం మీరు 1 నెల 2 నెలల్లో కాపు తీసుకుని తీసేస్తామని చెప్పారు. అది వర్కౌట్ అవుతుందా? అవుతుంది. అంటే 8 నెలలు పెంచుతున్నారు కదా, ఒక 2 నెలల్లో పంట పెంచడం అంటే అచ్చగా వాటిని పెంచితే మనకు దండగే. ఇప్పుడు పసుపు ఉండిద్ది కదా, పసుపు పంట ముఖ్యం మనకి. ఓకే, అది అయిపోయినాక ఏమాత్రం కాసినా ఈ పెద్ద లెక్క ఉండదు మనకి. ఇది కాపుకి సుమారుగా ఎకరాకి అంటే టన్నుల లెక్క అమ్ముతారా, కాయల లెక్క అమ్ముతారా మీరు? మనం మామూలు కాటనే ఇప్పుడైతే కేజీ 60 రూపాయలు 70 రూపాయలు ఉంది. ఇప్పుడైతే కేజీకి 60. ఇప్పుడు వారం 10 రోజుల కింద కూడా 30 రూపాయలు 10 రూపాయలే ఉంది. అసంటిది ఇప్పుడు ఆ రేట్లు గిట్టుబాటు లేవు. 7 దండగే కట్టి సుమారుగా ఎన్ని టన్నులు వస్తుంది? కోతకు వచ్చేసి అంటే కాపు 7 తరుగు, 7 పెద్ద గాయల అంటే ఎకరానికి 2 టన్నులు 3 టన్నులు వస్తాయి. 7 కాపు పెద్దగా లేవు. అయినా కానీ రేటు ఉంటే ఒక సంవత్సరం కేజీ 100 రూపాయలు అమ్మిద్ది, 70-80 రూపాయలు తక్కువలే ఉండి అమ్మేది. 7 20-10 రూపాయలు మేము ఎక్కువ నడిచినాయి దాకా. సుమారుగా ఎకరానికి మీకు 35 సంవత్సరాల అనుభవం ఉంది కదా, యావరేజ్ మీద ఎకరానికి ఎంత తీసుకోవచ్చు అంటారు దిగుబడి? ఎకరానికంటే రేటు కలిస్తే ఏదన్నా 1 లక్ష, 1 లక్షన్నర, 2 లక్షల దాకా వస్తాయి ఎకరానికి. ఖర్చులు పోను 2 లక్షలు వస్తాయి. 1 లక్షన్నర వస్తాయి. 1 లక్షన్నర. అంటే మీకు అంతర పంట కాబట్టి 1 లక్షన్నర వచ్చినా ఇబ్బంది లేదు. మళ్ళీ దీని తర్వాత చిక్కుడు పెడతా అని చెప్తున్నారు కదా, మీకు 3 పంటలు తీసుకోవడం మూలంగా మీకు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఈ ములగల కంటే కూడా మనకి చిక్కుడు పంట బాగుంటుంది. ఇంకా చిక్కుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. అయోధ్య రోజులు కాస్తాయి, 2-3 నెలలు కాస్తాయి. అది రేట్ కూడా పాకుడు చిక్కుడు పైకి అటు మీద ఎక్కిస్తాం అనమాట. మందులు ఏమన్నా అవసరం ఉంటుందా? ఇది మందులు ఉంటది. పిండి ఏం పెద్దగా అవసరం లేదు, కానీ మందు మడి కంపల్సరీ వారానికి గాలిపాలం గట్టి నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటాం. అంటే పురుగు మందు ఎక్కువ కొడతారా, లేదంటే మీరు పెరగడానికి, కాపు రావడానికి, పూతకి అలాంటివి ఎక్కువ కొడతారా? పొడి మందులు కొడతాం, పురుగు మందు కూడా కొడతాం. పురుగు మందు కంపల్సరీగా కొట్టాల్సిందే, లేకపోతే పురుగు పడితే పూత. ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాల్సిన అవసరం ఉంటది? వారం 10 రోజులకి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి పురుగు మందు కంపల్సరీ. పూతకి ఏమన్నా కొడతారా? వాటిలోనే కలిపే కొడతాం. పూతకి బలానికి కూడా కొడతారా? అన్ని ఇక కలిపి ఆ పురుగు మందు కలిపి కొడతా ఉంటాం. ఆ పురుగు ఆరకుండా చూసుకుంటాం. ఎక్కువ పురుగు వస్తుందా? పురుగు వస్తుంది, కానీ ఇదివరకు నూకరాను ఉండేది సేబావాలి, అది బాగా పని చేసేది. బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ వస్తున్నాయి కానీ అయ్యేం పని చేయట్లేదు. బాగా పురుగుకి పని చేయట్లేదు. ఇప్పుడు ఎక్కువగా డిజైర్ వాడుతున్నాం, దాని వల్ల కత్తి పర్వాలా పురుగు ఆగుతుందా? దిగుబడి ఎలా ఉంటుంది మామూలుగా? పెరుగుదల మనకి కాయ వీటిలో ఏమన్నా రకాలు ఉంటాయా? రకాలంటే హైబ్రిడ్ అని, నాట్ అని ఇలా ఉంటాయి. అసలు ఈ మొత్తం హైబ్రిడ్, నాటి ఆడండి ఈ హైబ్రిడ్. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మా బాబాయ్ తెచ్చేసాడు. అసలు పొలం మీద ఎవరు వేసేవాళ్ళు కదా త్వరకి. ఇక ఆయన తీసి అప్పుడు ఇత్తనం రూపాయి చేసి అమ్మాడు. ఆ టైంలో నేను 10 సెంట్ వేసాను. తర్వాత ఏట ఒక 1/2 ఎకరం వేస్తా, అంతే. 1/2 ఎకరం కన్నా ఎక్కువ వేయండి నేను. ఇప్పుడు 1/2 ఎకరం ఉంటుంది, అంతవరకు వేసి మన చేతి మీద జాగ్రత్త కోసుకుని. ఇప్పుడు నాటుకాయలకు కానీ హైబ్రిడ్ కాయలకు కానీ రేట్లు ఏమన్నా తేడా ఉంటుందా మార్కెట్ లో కొనటం గానీ? ఏం లేదు, ఏ కాయ అయినా ఒకటే రేట్ వస్తుందా మీకు? ఇప్పుడు నాటుకాయలు లేవు అసలు మనకి. ఏడైనా హైబ్రిడ్. ఇప్పుడు ఇళ్ళ కాసి అయినా హైబ్రిడ్ చెట్లే చాలా. ఈ కొమ్మలు ఎత్తుకెళ్ళి వాళ్ళు బాగా చేస్తుంటారు. రేట్ అయితే ఏం తేడా ఉండదు? తేడా ఉండదు, అంతా ఏదైనా ఒకటే రేట్. ఇదివరకు అంటే కాయలు లెక్క, కానీ ఇప్పుడు అంతా కేజీల లెక్క. ఇప్పుడు మనకి పసుపు అయిపోగానే మినుం గానీ మొక్కజొన్న గానీ వేస్తా ఉంటారు. ఆ పంటలతో పోల్చుకుంటే ఇది ఎలా ఉంటది అంటారు? ఆ పంటలతో పోల్చుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే ఇది గాలిలో దెబ్బమడిది. మనం ఏదైనా గాలి తోలితే పడిపోవచ్చు, ఇరిగిపోతుంది. మంచి కాపు మీద ఉండగా పడిపోతుంది. మొన్న తోలింది ఒక 50-60 చెట్లు పడిపోయి. అయినా పర్వాలేదు కచ్చి, ఎందుకంటే మనం అచ్చగా అది అయితే గిట్టుబాటు కాదేమో, కానీ మనం అంత పంటగా వేస్తున్నాం కాబట్టి గిట్టుబాటుగానే అనిపిస్తుంది. గాల్లో ఒకటే భయంగానే మిగతా మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా, చాకరీ పరంగా చూసుకున్నా కూడా రేట్ అమ్మినా గానీ నష్టం ఉండదు. మొలగే బెటర్ అంటారు. మొలగ బెటర్. దీని కూలీలు అవసరం ఏమన్నా ఉంటుందా? మీరే కోసేయచ్చు? కూలీలు అంటే కూలీలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మనం ఏదో ఇక రోజు బత్త కోసుకుని వెళ్తా ఉంటాం మార్కెట్. మీరే మార్కెట్ చేసుకుంటారు? మార్కెట్ కి వేస్తారా మీరే? బయట బయట మార్కెట్ కమిషన్ పెట్టుకేస్తాం. మీకు మార్కెట్ ఏమి ఇబ్బంది ఉండదు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి కానీ? అలాగా ఆ బండి మీద వేసుకెళ్తాం, రోజు 1 గంట 10 కిలోల దాకా కట్టుకెళ్తాం. మార్కెట్ కూడా ఇబ్బంది లేకుండా నేనే కోస్తా ఉంటా. మొత్తం మీరే కోసేసుకుంటారు, ఇంకా అది కూడా మీకు ఖర్చు లేదు. అదే అందుకే
దీంట్లో కలుపు అలాంటిది ఏమన్నా ఎక్కువ వస్తుందా? వస్తుంది, గడ్డి మందు కొడుతున్నాయి. మందు కొడితే సరిపోతుంది. మొక్కలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏముండదు, అంటే గ్రామోజనకి వల్ల ఏం కాదు, కింద గడ్డి వరకు మాడిపోయింది. మొక్క మొదళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదా మందు కొట్టడం వల్ల? ఏముండదు. ఎరువులు ఏమైనా వేస్తారా? ఎరువులు అంటే ఫస్ట్ కోటాలో ఆంధ్రపిండి, యూరియా, డిఐపి అవి కలిపి దూరాలు చేసేటప్పుడు మొదలకి వేస్తాము. వేసి దూరాలు చేపిస్తాం అనమాట. తాటతో లాగిస్తాంలే. ఇక తర్వాత ఇక ఏం పిండి అసలు వేయం. ఇక తర్వాత అంటే పసుపు అయిపోయిన తర్వాత కూడా ఏమి వేయరా? పసుపు అయిపోయిన తర్వాత మట్టి కింద పడిపోయింది, చెట్టుకి వేస్తాం, మట్టి లాగిస్తాం అనమాట. పసుపు ఉన్నప్పుడే మామూలు పసుపు వేసేసి సరిపోదు, దీనికి సపరేట్ గా వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పసుపుకి కొట్టే మందులు దీనికి కూడా కొడతారు కాబట్టి మొక్కలకి ఏమైనా ప్రాబ్లం ఏమి రాదు. దానికి దీనికి సెట్ అవుతుంది. ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే మొలక వేసుకోవచ్చు అంటారా? అరట్లు వేస్తూ ఉంటారు, కంద వేస్తుంటారు, పసుపు వేస్తుంటారు, మార్చి వేస్తూ ఉంటారు. వాటితో పోల్చుకుంటే చాకరీ పరంగా గానీ, మార్కెట్ పరంగా గానీ కొంచెం రైతులకి అందుబాటులో గిట్టుబాటు ధరలో రావడం గానీ ఇది పర్వాలేదంటారా? మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. మరి కూలీ వాళ్ళతో చేయడం అంటే గిట్టుబాటు కాదేమో. అంటే కొత్త వాళ్ళకంటే కరెక్ట్ గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసిన వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు. మీకు దాదాపుగా దీంట్లో 35 సంవత్సరాల నుంచి మీ నాన్న వాళ్ళ దగ్గర నుంచి వేస్తున్నా అని చెప్తున్నారు. అంటే దాదాపుగా ములగ తోటలో మీకున్న పూర్తి అనుభవం ఎవరికి ఉండదు. 35 సంవత్సరాలు అంటే మీకు మంచి అనుభవం ఉంటది. అంటే అసలు దాన్ని పెంచడం గానీ మొత్తం పూర్తి అవగాహన ఉంటది. అందుకని చెప్పేసి మిగతా పంటలతో పోల్చుకుంటే మనం ఇది బెటర్ గా వేసుకోవచ్చు అని చెప్తారా రైతులకి? వేసుకోవచ్చు. ఇప్పుడు అచ్చగా మొలక పంట మీద ఆధారపడి ఉండేది కాదు కదా. పసుపు పంట వచ్చింది, తర్వాత ఈ ఖాళీ టైంలో ఈ చెట్లు ఇది వచ్చింది. ఇప్పుడు మనం పసుపు తిన్నాక రెండో పంట వేసిన దాకా ఖాళీగా ఉంటుంది భూమి. మనం ఏ పైరు వేయాలన్న కొన్నాను ఈ ఖాళీ టైంలోనే ఈ కాపు అయిపోయింది. అసలు అయిపోయింది, తీసేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ దాంట్లోనే మనం ఏదో ఒకటి పెడుతున్నాం కాబట్టి గిట్టుబాటు అనిపిస్తుంది. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే చిక్కుళ్ళు ముందు ఈ కాకరలు పెట్టేవాడిని. పెట్టాక పందిరిలాగి కాకరలు పెడితే కాకరలు బాగానే కాసాయి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తెగుళ్ళు వస్తున్నాయి, వైరస్ తెగులు వచ్చి కాయట్లా. అందుకని వాటిని ఇప్పుడు వేయట్లే. ఇప్పుడు చిక్కుళ్ళు బాగా సూట్ అయినాయి. 4 ఏళ్ల నుంచి చిక్కుడు పంట వేస్తున్నాం. చిక్కుడు పంట బాగానే ఉంటుంది. ఇప్పుడు చిక్కుడు పంట ఎక్కువ రోజులు ఉంటుంది. పంట అయిపోయిన తర్వాత పంటకి 3 నెలలు గ్యాప్ ఇస్తారు. మీరు కంటిన్యూస్ గా పసుపు వేస్తున్నారు, దాని తర్వాత మొలగ వేస్తున్నారు, దాని తర్వాత చిక్కుడు వేస్తున్నారు. అంటే దాదాపుగా మీరు భూమికి గ్యాప్ ఇవ్వట్లేదు. దాని వలన తర్వాత పంటకి ఏదన్నా అంటే ఏదన్నా ఇబ్బంది అవుతుందా, లేదంటే బానే ఉంటుందా? అంటే 3 కంటిన్యూస్ గా మీరు పండిస్తున్నా కూడా నెక్స్ట్ పంట దిగుబడి బానే వస్తుందా? నెక్స్ట్ పంట అంటే ఇప్పుడు ఈ చిక్కుడి ఇప్పుడు ఇది అయిపోయినాక చిక్కులు పెడతాం. అక్టోబర్ నెలలో చిక్కుల్లో అవగానే మళ్ళీ మీరు నెక్స్ట్ పంటకి రెడీ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే అవి మనకు వచ్చేదానికి జనవరి మధ్యలో కాపు వస్తుంది. మనకి ఏప్రిల్ నెల దాకా చిక్కుడుగా తెగుతానే ఉంటుంది. అది ఎక్కువ రోజులు దిగుబడి వస్తుంది. సో మీరు మొలగల కంటే కూడా ఇది బెటర్. కంటిన్యూస్ గా వేస్తున్నారు కదా, భూమికి ఇంకా ఎక్కువ బలం ఏమైనా పెట్టాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే రెగ్యులర్ గా మీరు వాడే మందులే సరిపోతున్నాయా? భూమికి బలం అంటే గొర్రెరు 5 వాళ్తాం, మళ్ళీ ఇట్లాగే దున్నిచ్చి ఈ గాలి పొలం నెలపాటు ఎండిద్ది, తర్వాత మళ్ళీ పసుపు లేదా ఏమిటి వేస్తా ఉంటాం. ఓకే, మామూలుగా వేసే ఎరువులు సరిపోతుంది. ఇదండి రైతు కృష్ణారావు గారు అయితే అంతర పంట వేస్తున్నాం కాబట్టి పంట ఎంత వచ్చినా కూడా లాస్ లేదని చెప్తున్నారు. దాదాపుగా రేటు ఉంటే 2 లక్షల రూపాయల వరకు మిగులుతుందని చెప్తున్నారు. మెయిన్ పంట పసుపు ఉంటుంది, అంతర పంటగా ఇది ములగ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ బాదులు పాతి తీగలు లాక్కుండా నెక్స్ట్ చిక్కుడు కూడా పాకిస్తామని చెప్తున్నారు. దాని వలన కూడా కొంత చిక్కుడు పంటకి ఖర్చు తగ్గుతుంది, ప్లస్ దాంట్లో కాపు ఎక్కువ రోజులు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ములగ తోట వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకే మన రైతు నేస్తం సుబ్బు ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నమస్తే అండి.